Yeah. పోయి వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నావా మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే అమ్మే. మీరు కోరుకున్న సునామీ వచ్చేసింది మూర్తి గారు. సార్ షకీల్ ఎక్కడ? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నా. నేను నీకు తెలుసా? लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे, कितना हिम्मत है तेरे पास? టాక్ అయితే 100 డేస్ అండి, సెంటిమెంట్ వర్కౌట్ అయితే 130 డేస్ అండి. डोंगरी में आके अपन लोग को धमकी दे रहा है। मजा तेरे को बोला था ना, లొంగిపోతాను సార్, మీరు అడిగినట్టే లొంగిపోతాను. కానీ వాళ్ళిద్దరిని చంపిన తర్వాత లొంగిపోతాను. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు ఇల్లు చెప్పటమే గానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నేను మంచిగా ఉంటే సుబ్బారావుని, మంట పుడితే సునామీని. రాజమౌళి బాహుబలికి కూడా ఇంత స్క్రిప్ట్ రాస్తుండడు. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. మీరంతా ఖాళీ అయిపోయారు. రేపటి నుంచి నేనే మీకు బాయ్. Yo.